తులసి ఈశ్వర్, ఈ తల్లి కష్టంతో బాగా చదువుకుని మంచి ఉద్యోగంలోనే సెటిల్ అయ్యావు కదా. రిపోర్ట్స్ చదివి అందులో లోపమేముందో అర్థం చేసుకోగలవు కదా. చదువు. ఝాన్సీ, వాడికేం అర్థమైందో నీకు అర్థం కాలేదు కదా. ఇంత దాకా వచ్చాక నీ దగ్గర ఇంకా దాచడం ఎందుకు? నువ్వు కూడా తెలుసుకో, చూసుకో. ఝాన్సీ, మీ అమ్మ నాన్నలతో కలిసి నిన్ను నేను గుడికెందుకు పంపించాను, రిషికేష్ గురువుతో నీకు ప్రమాదం ఉందని ఎందుకు చెప్పించాను ఇప్పుడు నీకు అర్థమైంది కదా. ఈశ్వర్, ఝాన్సీ మీద కోపంతో నేను మిమ్మల్ని వేరు చేయలేదు. ఝాన్సీ ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది తన ప్రాణాలకే ప్రమాదం కనుక వేరుగా ఉండేలా చేశాను. ఝాన్సీ ప్రాణాలు కాపాడడం కోసమే అలా చెప్పించాను, కానీ ఝాన్సీ మీద కోపంతో కాదు, పగతో కాదు. ఆ రోజు ఝాన్సీ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లాను. ఆరోగ్యపరంగా ఆడపిల్లకు ఏ సమస్య అయితే రాకూడదో అలాంటి అరుదైన ఒక సీరియస్ ప్రాబ్లంలో మీ కోడలున్నారు. మీ కోడలు గర్భసంచి కొలత విషయానికొస్తే లెంగ్త్లోనూ వెడల్పులోనూ 3 సెంటీమీటర్స్ తక్కువగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈమె ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది చాలా కష్టం, ప్రాణానికి ప్రమాదం. తల్లి కావాలని ఆశపడుతున్న ఒక ఆడపిల్లకి ఇలాంటి నిజం తెలిస్తే మానసికంగా అదో రకం డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం ఉందని వెంటనే చెప్పొద్దని డాక్టర్ సలహా ఇచ్చారు. అమ్మ తను అదృష్టంగా భావించే నాకు అది మంచి సలహా అనిపించి ఇంతవరకు దాచాను. నేను ఇలా దాచడం తప్పే. ఇన్నాళ్ళు మిమ్మల్ని వేరుగా ఉంచడం తప్పే. రే ఈశ్వర్, నాకు కూతుళ్ళు లేరన్న లోటు నా ఇంటికి కోడళ్లుగా వచ్చే పిల్లలే తీరుస్తారనుకున్నాన్రా. వీళ్ళని అలాగే చూస్తున్నాను. రేవతిని గాని ఝాన్సీని గాని నాకు కోడళ్లుగా మాత్రమే కాదురా, వాళ్ళని నా కూతుళ్ళుగానే చూసుకుంటున్నాను. ఝాన్సీ నన్నెన్ని మాటలన్నా ఒక అత్తయ్యగా అమ్మగా భరిస్తాను గాని ఏనాడు తనని ద్వేషించను.
మేకదూడ పాల కోసం తల్లి ఆవు పొదుగు గుద్దుతుంది. ఆ తల్లి ఆవు ఆ నొప్పిని భరిస్తుందే కాని పాలివ్వకుండా దూరంగా వెళ్ళదు. అలాంటి తల్లి ప్రేమే నాలో కూడా ఉంది, కానీ ఎలాంటి ద్వేషం లేదురా. రే ఈశ్వర్, ఈ అమ్మేంటో ఇప్పుడు అర్థమైందా? ఇంకా నన్ను అపార్థం చేసుకుంటూనే ఉన్నావా? పర్వాలేదురా, ఇన్నేళ్లు అమ్మ ప్రేమనే అనుమానించి జీవితాంతం నాకు గుర్తుండిపోయే గాయాన్ని మిగిల్చావు. పర్లేదురా, ఇప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోరా. ఝాన్సీని వెంట పెట్టుకుని మరి వెళ్తున్నావు కదా, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అమ్మా, నన్ను క్షమించు. ఒక్క క్షణం నన్ను నేను మర్చిపోయి నిన్ను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించమ్మా. రే ఈశ్వర్, తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల క్షమాపణలు కన్నీళ్లు కోరుకోర్రా. పిల్లల్ని చూసి గర్వపడాలనుకుంటారే కానీ ఆ పిల్లలే వేలెత్తి చూపిస్తే మాత్రం భరించలేరు. అది మీరు అర్థం చేసుకుంటే చాలు. రే ఈశ్వర్, ఝాన్సీ మరో మాట మాట్లాడకుండా లోపలికి వెళ్ళిందంటే తనలోనే లోపం ఉందని, తన వైపే తప్పుందని ఆలోచనలో పడినట్టుంది. వెళ్ళరా, వెళ్ళి నువ్వే ఓదార్చాలి. తన మనసులోని భారాన్ని నువ్వే తగ్గించాలి. వెళ్ళు. కడలేదని అడిగేందుకు తెలివుందా? కలలుండని కనులేవని నిత్యం నిదరోమంద. గతముందని గమనించని నడిరేయికి రేపుందా? గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా? వలపేదో వల వేస్తుంది, వయసేమో అటు తోస్తుంది. గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది? సుడిలో పడు ప్రతినావా చెబుతున్నది వినలేవా? మీ అమ్మా నాన్నలతో కలిసి నిన్ను నేను గుడికెందుకు పంపించాను, రిషికేష్ గురువుతో నీకు ప్రమాదం ఉందని ఎందుకు చెప్పించాను ఇప్పుడు నీకు అర్థమైంది కదా. ఈమె ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది చాలా కష్టం, ప్రాణానికి ప్రమాదం. ఈ ఇంట్లో వారసుని కానీ వారసురాల్ని కానీ ముందుగా ఇచ్చేది నేనే. మన మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఈ ఇంటి పెత్తనం మీరు నా చేతుల్లో పెట్టాలి. తులసి చెప్తుందంతా నిజమేనా? పాపనో బాబునో కని ఈ ఇంటి పెత్తనం నా చేతుల్లోకి తీసుకుంటానని ఆ తులసితోనే ఛాలెంజ్ చేశాను. ఆ ఛాలెంజ్లో నేను ఓడిపోయినట్టేనా? నో, నేను పాపనో బాబునో కానీ అమ్మ అనిపించుకోవాలి. ఆ తులసి ముందు గర్వంగా తలెత్తుకొని తిరగాలి. మరెలా? ఎలా? ఝాన్సీ, ఏం ఆలోచిస్తున్నావు? అమ్మ కావాలనే నీ మీద కోపంతో మనల్ని విడదీస్తుందని అనుమానాన్ని పెంచుకున్నావు. నేను కూడా కాసేపు అమ్మని అపార్థం చేసుకునేలా చేశావు. కానీ అమ్మ నీ గురించి, మన ఫ్యూచర్ గురించి ఎంత ఆలోచిస్తుందో, తను అనుభవిస్తున్న బాధ బయటకు కనిపించకుండా
లోపల ఎంత కుమిలిపోయిందో ఇప్పటికైనా నీకు అర్థం అవ్వాలి. అర్థం చేసుకుని ఇందాకే నువ్వు అమ్మకి క్షమాపణ చెప్తావు అనుకున్నాను, కానీ నువ్వు చెప్పలేదు. మన ప్రేమను గెలిపించడానికి, మన పెళ్లి జరిపించడానికి అంత కష్టపడిన అమ్మ నువ్వు అమ్మ అవ్వడం కోరుకుంటుందే గాని ఎందుకు ద్వేషిస్తుంది? నీ హెల్త్ రిపోర్ట్స్ వచ్చాక కూడా మరో డాక్టర్ ఒపీనియన్ కోసం అమ్మ వెళ్ళింది అంటే అందులో అమ్మ ఆశ కనిపిస్తుంది తప్ప నీ మీద ఎలాంటి కోపమైనా కనిపిస్తుందా? సెకండ్ ఒపీనియన్ కూడా సేమ్ రావడం జరిగింది. అయినా సరే పరిహారం చేస్తే మంచి జరుగుతుందన్న నమ్మకంతో ఒక రోజంతా ఉపవాసం ఉండి అమ్మ పరిహార పూజలు జరిపించింది. అవన్నీ ఎందుకు జరిపించినట్టు? ఒకసారి నువ్వు అమ్మ ప్లేస్లో ఉండి ఆలోచించు. అమ్మ ప్రేమేంటో నీకు అర్థమవుతుంది. ఝాన్సీ, అమ్మ విషయంలో నువ్వు ఇంకెలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. అమ్మ నిన్ను కోడలిగా కాదు, ఓ కూతుర్లా చూస్తుంది. నువ్వు అమ్మని అత్తయ్యలా కాకుండా ఒక అమ్మలా చూడు. కలిసిమెలిసి ఉండు. అప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు బాగా ఆలోచించగలవు. ఆలోచించే మనిషి అస్సలు తొందరపడి అపార్థం చేసుకోరు. అమ్మ విషయంలో నీ వల్ల నేను కూడా కాస్త తొందరపడి అపార్థం చేసుకున్నాను. ఇంకా ఇలాంటి సందర్భాలకు మనం అస్సలు అవకాశం ఇవ్వద్దు, ప్లీజ్. ఏంటమ్మా ఇది? మీకేం కావాలో నేను చూసుకుంటాను కదా. మీ బెడ్రూమ్లో మంచినీళ్ళు పెట్టాలి. ఆ పైన నాకేం భారం కాదు, నేను తీసుకెళ్ళి పెడతాను. మీరు వెళ్ళండి అమ్మా. మరేం పర్లేదు తాయమ్మా, నేను తీసుకెళ్తాను. లక్ష్మి, హ్మ్? ఒకసారి ఇలా రా, నీతో మాట్లాడాలి. నందినమ్మా, మరి నేను ఉండాలా వెళ్ళిపోవాలా? తాయమ్మా, ఇక్కడ సీక్రెట్స్ ఏమీ లేవు. నువ్వు ఉండొచ్చు, వినొచ్చు. అయితే సరే నందినమ్మ. అయితే సరే అని ఉచిత సలహాలు మాత్రం ఇవ్వకు. ఇవ్వనమ్మా, మీరు మాట్లాడుకోండి. నేను ఒక ఆడియన్గా చూస్తుంటా. నువ్వు ఆడియన్వి కాదు, ఇక్కడ జరిగే కాన్వర్సేషన్ కి విట్నెస్వి. అర్థమైందా? అందుకని నిన్నాగమన్నాను. అర్థమైందమ్మా, ఇంకా మీరు మాట్లాడుకోండి. లక్ష్మి, నా తమ్ముడు సంజయ్ అమెరికా నుంచి వచ్చాక ఫస్ట్ టైం నిన్ను చూసుకోటానికి మేం వచ్చిన దగ్గర నుంచి నీ పెళ్లి దాకా చాలా చాలా జరిగాయి. చాలా హర్డల్స్ తర్వాత నువ్వు కోడలిగా ఈ ఇంట్లోకి అడుగుపెట్టావు. కానీ నీకోసం ఆ జ్యోతిరాదిత్య తాగి ఇక్కడికి రావటం, గొడవ చేయటం, నా తమ్ముడు సంజయ్నే కొట్టడం చేశాడు. కానీ అలాంటి వాణ్ణి నువ్వు క్షమించేసి వాణ్ణి బయటికి తీసుకొస్తే కానీ కాపురానికి రానని అలిగి వెళ్ళిపోయావు. మొత్తానికి నీ రిక్వెస్ట్ ని నెక్కించుకున్నావు. సంజయ్ వాణ్ణి రిలీజ్ చేయించేలా చేశావు. ఆల్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ ఫర్ ఏ రీజన్ అని వదిలేశాను. అల్టిమేట్ గా ఇక్కడ మేమందరం కోరుకునేది నువ్వు సంజయ్ మీ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయాలని. మీ అత్త తులసి కూడా అదే కదా కోరుకుంటుంది. ఇక మీదట నువ్వు జ్యోతిరాదిత్య ఊసు ఎత్తకూడదు. లైఫ్ లో ఇంకెప్పుడు వాడి మీద సాఫ్ట్ కార్నర్ చూపించకూడదు. జ్యోతిరాదిత్య అనే చాప్టర్ ని
కంప్లీట్ గా నీ మనసులో నుంచి తీసేయాలి. గాట్ ఇట్? నా మీద ఇక్కడ ఎవరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి. నా జీవితం సంజయ్తోని. నేను మీకిచ్చిన మాట కానీ మా అమ్మ నాన్నకిచ్చిన మాట కానీ తప్పను. లక్ష్మి, లక్ష్మమ్మ, ఏమైంది? లక్ష్మి, సంజయ్ ఏమైంది నానా? కాలు బెనికినట్టుంది మమ్మీ. తాయమ్మా, అలా చూస్తూ నిలబడ్డావేంటి? అక్కడ వెళ్ళి త్వరగా ఆయింట్మెంట్ స్ప్రే తీసుకురా. ఉంటుంది చూడు. అలాగే బాబు, తీసుకొస్తాను. లక్ష్మి, చూసుకుని నడవాలి కదా. నొప్పిగా ఉందా? అక్కడ కూర్చోబెట్రా. ఆయింట్మెంట్ రాస్తాను, వెంటనే తగ్గిపోతుంది. మెల్లిగా, కొంచెం జాగ్రత్త. ఇదిగో బాబు ఆయింట్మెంట్. ఇక్కడ ఇక్కడ నొప్పిగా ఉందా? ఇక్కడ కంగారు పడకు లక్ష్మి. కాస్త ఓర్చుకో లక్ష్మి, తగ్గిపోతుంది. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండు లక్ష్మి. నీకు ఇక్కడ పెయిన్ అనిపిస్తే నాకు ఇక్కడ పెయిన్గా ఉంటుంది. నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి. అయినా నీకేం కావాలన్నా తులసికి చెప్పు, తాయమ్మకి చెప్పు. అంతేకాని నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు. పద, రెస్ట్ తీసుకుందు. కానీ అయ్యో, అరే, నడవలేకపోతున్నావా? డోంట్ వరీ, నిన్నెంతగానో లవ్ చేశాను కదా, నేను నిన్నెత్తుకొని తీసుకెళ్తాను. అమ్మా నందిని, లక్ష్మి అంటే సంజయ్కి ఎంత ప్రేమో కళ్ళారా చూస్తుంటే కడుపు నిండిపోతుందమ్మా. అవును బాబాయ్. లక్ష్మీ మొహంలో ఇదివరకు ఏదో కంగారుండేది. ఇప్పుడు అది లేదు. చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇక వీళ్ళ కాపురం సెట్ అయిపోయినట్టే. పిన్ని, నీ నోటి మాటే నిజం అవ్వాలి. మనకు కావాల్సింది అదే కదా. అమ్మా, రారా, నీకోసమే పాలు కలుపుతున్నాను. ఐఎమ్ వెరీ సారీ అమ్మా. ఈశ్వర్, ఇందాకొకసారి సారీ చెప్పావు, మళ్ళీ చెప్తున్నావు. కాసేపు ఆగితే గుడ్ నైట్కి బదులు మళ్ళీ సారీయే చెప్పేలా ఉన్నావు. నేనప్పుడే నిన్ను క్షమించేశాన్రా. నువ్వు రామకోటిలా 1,000 సార్లు సారీ చెప్పక్కర్లేదు, రాయక్కర్లేదు. వెంటనే క్షమించేంత గొప్ప మనసు నీకుందమ్మా. కానీ వెంటనే మర్చిపోయేంత చిన్న తప్పు నేను చేయలేదు. ఝాన్సీని నిజంగా నువ్వు ద్వేషిస్తున్నావని, కావాలని మా ఇద్దరిని వేరు చేశావని నిన్ను నా మాటలతో చాలా బాధ పెట్టాను. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అమ్మ మనసు ఏ బిడ్డ గాయం చేసినా అది నేరమే. అలాంటి తప్పు నేను చేయడం నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నానమ్మా. ఝాన్సీ తాను పూర్తిగా నిన్ను అవమానిస్తూ నన్ను తీసుకెళ్లి ప్రూవ్ చేయాలని చూసినా అది నేను వెంటనే నమ్మడం ఖచ్చితంగా అది నా తప్పే. అమ్మ అలా ఎందుకు చేస్తుంది? ఏదో ఒక మంచే ఉంటుందని నేను ఆలోచించకపోవడం అది నా పొరపాటే అమ్మా. అందుకే నీకు మళ్ళీ సారీ చెప్తున్నానమ్మా. ఈశ్వర్, జరిగిపోయిన దాని గురించి కాకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. ఒక బంధం జీవితాంతం కావాలనుకుంటే క్షమించే గుణం, భరించే ఓపిక మన మనసుకుండాలిరా. అప్పుడే ఆ బంధాన్ని కాపాడుకోగలం.
ఝాన్సీని కూడా మనం ఇప్పుడు అలాగే కాపాడుకోవాలి. తనకి పిల్లలు పుట్టడం కష్టమనే బాధలో ఝాన్సీ కుంగిపోకుండా తనని అందులోంచి బయటికి తీసుకురావాలి. ఉమ్, అవునమ్మా. ఆ దేవుడు రాసిపెట్టుంటే తల్లయ్యే అదృష్టం ఏదో ఒక రూపంలో ఏదో ఒక మార్గంలో తప్పకుండా వస్తుంది. ఒక్క విషయంలో మాత్రం నేను కాస్త రిలీఫ్గా ఉంటాను. అది ఏ విషయంలో తెలుసా? ఝాన్సీ పిరికిది కాదు, చాలా ధైర్యం గల ఆడపిల్ల. మనం ధైర్యంగా నిలబడగలిగినప్పుడే మానసిక బలహీనతని మనం గెలవగలం, జీవితంలో ముందుకు సాగిపోగలం. తన పొద్దున్నుంచి ఏం తినలేదు. ఈ పాలు తీసుకెళ్ళిచ్చి ముందు తనని ఆలోచనల్లోంచి బయటికి తీసుకురా. వెళ్ళు. అలాగే. సంజయ్, ఏంటి లక్ష్మి, నా బిహేవియర్లో మార్పు వచ్చిందని షాకింగ్గా చూస్తున్నావా? ముద్దలా కలుపుతూనే ఉన్నావు కానీ తినవేంట్రా? కొన్ని బంధాలు కలుపుకోవడానికి ఆరాటపడతాం, అలాగే కొన్ని బంధాలు వదులుకోవటానికి కూడా సిద్ధంగా ఉండాలి. లక్ష్మి అక్కడ సంతోషంగా ఉంది, ఇంకా నీ లైఫ్ గురించి నువ్వు చూసుకోవాలి కదరా. జ్యోతి, జ్యోతి, రే జ్యోతి! వీడి మనసులోంచి లక్ష్మి జ్ఞాపకాల్ని ఎలా దూరం చేయాలో నాకు అర్థం కావడం లేదు.